హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 25th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది. 34 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. 22,400 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఒకటి ఈ రోజు ఇంట్రాడేలో 22,480 వరకు వెళ్లి అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చింది. సో ఒకటి ఇప్పుడు ఎక్స్పైరీ ఉంది, రేపు మంత్లీ ఎక్స్పైరీ. సో ఆ ఎక్స్పైరీ మూవ్ కోసం కొంచెం వొలటైల్ గా ఉండొచ్చు ఇంట్రాడేలో అనుకున్నాం నిన్న కూడా. సో ఈ రోజు క్లోజింగ్, ఈ రోజు పివోట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఏదైనా డౌన్ సైడ్ కి వస్తే మాత్రం ఇప్పుడు మనకి మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. మన కీ లెవెల్ ఇప్పుడు 22,180. దీన్ని మన కీ లెవెల్ లాగా పెట్టుకొని ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే అవి మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో సెల్లింగ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు 22,500, 510. సో దీన్ని బ్రేక్ చేస్తే 22,675, దాని తర్వాత 22,810. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో. సో ఇది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు, లోయర్ లెవెల్లో బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,330. సో దీన్ని బ్రేక్ చేస్తే 22,200 వరకు రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చాలా నారో రేంజ్ లో ట్రేడ్ అయింది. చాలా నారో రేంజ్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చాలా సార్లు చూసినా గానీ మనకి ఇంత చిన్న రేంజ్ లో ట్రేడ్ కాలేదు. మనకి ఇక్కడ ఒక్క రోజు మాత్రం కొంచెం తక్కువ రేంజ్ లో ట్రేడ్ అయింది. కానీ ఇది 16th ఏప్రిల్ తర్వాత ఈ రోజే మనకి మళ్ళీ చాలా రేంజ్, చిన్న రేంజ్ లో ట్రేడ్ అయింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మొమెంటం అయితే అప్ సైడ్ కి ఎక్కువ కనపడుతుంది. హైయర్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మన కీ లెవెల్ 47,580. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ప్రీవియస్ క్లోజ్ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఈ లెవెల్స్ 47,930 నుంచి 47,980. ఒక 50 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రైస్ ఈ లెవెల్కి వస్తే ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా 48,510. సో దీన్ని బ్రేక్ చేస్తే 48,725, దాని తర్వాత 48,965. ఈ లెవెల్స్ హైయర్ లెవెల్స్ లో ఇక్కడ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో లోయర్ లెవెల్లో మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. మనం లాంగ్స్ లో ఉంటే క్యారీ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ రోల్ ఓవర్ డేటా చూసి దాన్ని బట్టి కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ రోల్ ఓవర్ డేటాలో చూస్తే బజాజ్ ఆటో టాప్ లో ఉంది, 82% రోల్ ఓవర్ జరిగింది. అదే నవీన్ ఫ్లోరిన్ కూడా నిన్న కూడా మనకి మన లిస్ట్ లో వచ్చింది. ఇది కూడా 82% రోల్ ఓవర్. ఏబిఎఫ్ఆర్ఎల్, తర్వాత కోరమండల్, ఐసిఐసి ప్రూ, ఎంఆర్ఎఫ్, గుజరాత్ గ్యాస్, M&M ఫైనాన్స్, టాటా కెమికల్స్, ఏషియన్ పెయింట్, మెక్డోవెల్, వీటన్నిటిలో కూడా రోల్ ఓవర్ బాగా జరుగుతూ ఉంది. ఈ స్టాక్స్ లో మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ స్టాక్ బజాజ్ ఆటోకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. బజాజ్ ఆటో క్యాండిల్స్టిక్ చార్ట్, డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. కాకపోతే కొంచెం వీక్నెస్ కనపడింది స్టాక్ లో. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా కొంత హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ అనుకోవచ్చు ఇది. సో మనం రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసుకుంటే హైయర్ లెవెల్ నుంచి ఇప్పుడు ఇది కొంత కరెక్ట్ అవుతా ఉంది. సో ఈ కరెక్షన్ లెవెల్స్ లో ఆల్మోస్ట్ మనకి 50% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. దానికన్నా కిందనే క్లోజ్ అయింది మనం. సో అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది 8595. ఒకటి ఈ ఎంటైర్ ర్యాలీని 61.8% రీట్రేస్మెంట్ లెవెల్, దాంతో పాటుగా ఇక్కడ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి ఇక్కడ బౌన్స్ అయ్యటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ 8,380. ఇది 78.6% రీట్రేస్మెంట్ లెవెల్. సో ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక 50 పాయింట్స్ రేంజ్ లో ఎక్కువ ట్రేడ్ కావచ్చు, అరౌండ్ 8,600 నుంచి 8,550 మధ్యలో. సో ఆ 50 పాయింట్స్ జోన్ లో ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఒక 50 to 60 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో మనకి వన్స్ ఇది రీట్రేస్మెంట్ ప్రకారం రివర్సల్ గా వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 8894 దగ్గర రావచ్చు. ఇది వీక్లీ పివోట్ అండ్ ర్యాలీకి 38.2% రీట్రేస్మెంట్ లెవెల్. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బజాజ్ ఆటో. ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, దీంట్లో ఎలాంటి రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ వచ్చి టాటా స్టీల్.
ఇది డౌన్ సైడ్ కి వచ్చి కరెక్షన్ అయిన తర్వాత ఇది రీట్రేస్ అవుతుంది, ప్రైస్ హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇప్పుడు 165 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఒక 5 రూపీస్ స్టాప్ లాస్ తోని దీంట్లో ఒక ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ మనకి వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వెళ్తేనే కొంచెం ప్రాబ్లం రావచ్చు, లేదా 157 కన్నా కిందకి వెళ్తే మాత్రం 151 వరకు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో 167 రెసిస్టెన్స్ ఉంది, కానీ దీన్ని క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ సప్లై ఇది, ఈ సప్లైని క్రాస్ చేసి 173 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది టాటా స్టీల్లో. అయితే స్టాక్ ని మానిటర్ చేస్తూ ఒక మూమెంట్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్స్ ఇస్తే ఒక మంచి ఆపర్చునిటీ దీంట్లో టాటా స్టీల్లో. ఓవరాల్ గా ఈ రోజు మెటల్ సెక్టర్ స్ట్రాంగ్ ఉంది. ఆల్ మెటల్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. టాటా స్టీల్లో కూడా ఈరోజు పాజిటివ్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ మూమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీంట్లో టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి జిఎంఆర్ ఇన్ఫ్రా. జిఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయింది ఈరోజు. కాకపోతే లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. 80 నుంచి 82 మధ్యలో మాత్రం ఇదంతా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియానే. సో ఈ ఏరియాలో మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తేనే దీంట్లో ప్రాబ్లం. సో ఈ లో వచ్చి మనకి అరౌండ్ 78.50 అక్కడ ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తే కొంచెం వీక్నెస్ కావచ్చు, కానీ అదర్వైజ్ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఒకసారి మనం ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది. సో ఒక కరెక్షన్ తర్వాత ఇప్పుడు 86.70 తర్వాత 91, 97 ఇట్లా 3 లెవెల్స్ ఉన్నాయి హైయర్ సైడ్ వెళ్ళడానికి. ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ స్వింగ్ హైనే రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ 91 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, అది కూడా ఇక్కడ స్వింగ్ హై. సో ఈ 2 లెవెల్స్ ని క్రాస్ చేస్తే 97. సో ఇట్లా 3 లెవెల్స్ హైయర్ సైడ్ మనకి ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక లెవెల్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో డిప్ ఏదైనా వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కిందకు వెళ్తే మాత్రం మన స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనుకుని మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్లా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.